హాయ్ సార్. హాయ్ సార్. నాకు తెలిసి ఒక తెలుగు సినిమాల్లో ఒక సీక్వెల్ ఇంత ఫాస్ట్గా రావడం నేను చూడలే. మన దగ్గర నుంచి చూస్తే కాస్త టైం పట్టేది ఏ సీక్వెల్ అయినా. ఆఖరికి మీ సితార్లో వచ్చిన టిల్లు కూడా అసలు ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా పక్కనే ఎక్కించేశారు. అంటే ముందు నుంచి ఇదే ప్లాన్ అండి? అంటే ఐడియా ఉంది సార్, ఎగ్జైటింగ్ ఐడియా ఉంది, బట్ ఎగ్జిక్యూట్ చేద్దామని అనుకోలేదు. వేరే ప్రాజెక్ట్ ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ, బట్ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు డూ మ్యాట్ ఇప్పుడే కరెక్ట్ టైము అని చెప్పి ప్రొడ్యూసర్స్ కంబైన్డ్గా అనుకుని స్టార్ట్ చేసేసింది సార్. కరెక్టే సార్ అన్నది. ఏప్రిల్లో స్టార్ట్ చేసిన సార్ నేను. ఏప్రిల్ 6th అట్లా షూట్ స్టార్ట్ అయినట్టుంది. కరెక్ట్గా మార్చ్ 28th రిలీజ్ అయిపోతుంది. కరెక్ట్గా 1 year. ఫస్ట్ పార్ట్ కూడా అంతే సార్, October 5th స్టార్ట్ చేసాం, October 6th రిలీజ్ ఉండే. సో 1 year. సినిమా ఎండ్ కార్డ్స్లో 2 ఉంటుందని చెప్పడమే తప్ప ఇంత ఫాస్ట్గా రావడం నేనైతే చూడలేదు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అంటే స్క్రిప్ట్కి ఎక్కువ టైం తీసుకోలేదా? లేదు సార్, అంటే స్క్రిప్ట్ నేను కొంచెం ఫాస్ట్గానే వేసేస్తాను సార్ సీన్స్. ఈ ప్లాట్ అయితే ముందు ఉండేది సార్. సో దానివల్ల పైగా మీకు తెలిసింది కదా సార్, మ్యాడ్ 1లో క్యారెక్టర్స్ అన్నీ వర్కౌట్ అయ్యేసరికి వాళ్ళు ఈ సిచ్యువేషన్లో వేస్తే ఎలా బిహేవ్ చేస్తారని కొంచెం రైటింగ్ వైజ్ ఫాస్ట్ అయిపోయింది సార్. కాలేజీ నుంచి తీసుకెళ్ళి గోవాలో పడేసారు. మధ్యలో ఒక చిన్న పెళ్ళి ఆ పెళ్ళి బాగుంటుంది సార్, మనం ఎంజాయ్ చేస్తాం. గోవా అయితే ఇంకా క్రేజీ వెళ్ళిపోతారు మన కుర్రోళ్ళు బాయ్స్ అంతా. బాగుంటుంది. మీరు ఎప్పుడు మాట్లాడినా సరే మా సినిమాలో కథ లేదు కానీ కామెడీ ఉందని చెప్తున్నారా? అంటే అదొక సెటప్ సార్. అంటే ఆడియన్ని ముందే ప్రిపేర్ చేసి మీరు దేనికోసం రావాలి అన్నది నేను ఇదైతే ప్రామిస్ చేస్తున్నా, అది డెలివర్ చేయకపోతే దాని గురించి క్వశ్చన్ చేయండి అన్నట్టు. లేదు సార్, అంటే కథ కొన్నిసార్లు అడ్డం పడుతుంది సార్ కామెడీ సినిమాలకి. ఇప్పుడు మనం ఆ లాజిక్ను సెట్ చేయాలి అని చెప్పి దానికి ఒక 2-3 నిమిషాలు టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే మాకు ఎట్లా ఉండేదంటే, మీరు నవ్వుతున్నారు అనుకోండి సార్, అయినా చెక్కలు గింతలు పెట్టి ఇంకా ఎక్కువ నవ్విస్తారు అనే సాడిజంలో నుంచి వచ్చిన అప్రోచ్ అనమాట ఇది. అంతే. సో దానివల్ల కథలు ఎప్పుడూ ఉంటుంది సార్. ఏదో ఒకటి, ఇప్పుడు మనం మ్యాడ్ 1 తీసుకున్నాం, 3 కుర్రోళ్ళు కాలేజ్కి వచ్చారు, ఒకడినెవడో కొట్టాడని చెప్పి వాళ్ళు 3 ఫ్రెండ్స్ అయ్యారు. వీళ్ళు 3 లైఫ్లోకి లవ్ వచ్చింది, లవ్ స్టోరీ. సో కథ ఉంటుంది, బట్ దాని మీద కంటే ఎక్కువ సీన్స్, కామెడీ, ద డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్ వాటి మీద వెళ్ళాం సార్. ప్రొడ్యూసర్ దగ్గర కూర్చున్నా, హీరోల దగ్గర కూర్చున్నా కథ చెప్పి ఇప్పుడు అన్నప్పుడు మన దగ్గర సీన్సే ఉంటాయి, కథ ఉండదు. మరి అలా ఎలా చెప్పి ఒప్పించారు వంశీ గారిని? ఫస్ట్ పార్ట్ అంటున్నారు సార్. ఫస్ట్ పార్ట్ కానీ ఇది కానీ అంటే వీళ్ళందరూ దీనికోసం చూసేవాళ్ళు కదా సార్. అంటే ఎగ్జైటింగ్ ఐడియాస్ ఉండేవి సార్ మన దగ్గర. ఓన్లీ వాటికి ఎగ్జైట్ అవ్వాలి. ఇప్పుడు ఓపెనింగ్ సీన్ ఇలా ఉంటుందని మనం చెప్పామనుకోండి, ఏంటిది భలే పిచ్చిగా ఉందా, సరే పోదాం అన్నట్టు ఉండేవాళ్ళు సార్. పైగా వంశాన్ని కొంచెం నమ్ముతాడు సార్, వదిలేస్తాడు. ఓకే వీడేదో చేస్తారులే వదిలేసి అంతా చేసిన తర్వాత చూసుకుంటాం సార్. అక్కడ వాళ్ళు దగ్గర పెట్టుకొని మా ఎడిటర్ నవీన్ ఉల్లి గారు కానీ, చిన్నబాబు గారు కానీ అంతా చూసుకుని ఎస్ అంత కరెక్ట్గానే వెళ్తుంది. మధ్యలో ఏదో ఇవేవో కొంచెం అడ్డం పడుతున్నాయి అని అనుకున్నవి వాటిని తీసేసి సెట్ చేసి వేయడం అంతే. మామూలుగా కథ అయితే మీకు అక్కర్లేదు, మీ యాక్టర్స్ అక్కర్లేదు, వంశీ గారికి కూడా అక్కర్లేదు, కానీ థియేటర్లోకి వచ్చిన రివ్యూ రైటర్స్కి మాత్రం కథ ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుని రాసుకుంటారు. అవును సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎలా ఒప్పిస్తారు? లేదు సార్, యాక్చువల్లీ అందరూ ఇదొకటి అంటారు సార్, రివ్యూ రైటర్స్ తోటి ఉంటుంది మీకు గొడవ అని. నాకు నిజంగా రివ్యూ రైటర్సే నాకు ప్లస్ అయ్యారు సార్ నా సినిమాకి. మ్యాడ్కి వాళ్ళు ఇచ్చిన రిసెప్షన్ ఎంత మంచిగా అనిపించిందంటే, ఇది ఒక సిల్లీ స్మార్ట్ ఫిల్మ్ ఇలాంటి పదాలు వాడేవాళ్ళు అనమాట. అరే అదే కదా మనం చేసింది, వాళ్ళు కనెక్ట్ అవుతారు సార్. నాకు ఎందుకో రివ్యూ రైటర్స్ చాలా ప్లస్ అయ్యారు నా మ్యాడ్కి అని అనిపించింది. సో మ్యాడ్ 2 కూడా వాళ్ళు ఆ మైండ్ సెట్తో చూస్తారు. ఓకే ఈ డైరెక్టర్ ఇలాంటి టీజర్ వదిలినప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందని వాళ్ళు ఒక అంచనాకు వచ్చి వస్తారు కదా సార్. వాళ్ళు అనుకున్నది 100% డెలివర్ చేయగలగాలి, అది చేస్తానని కాన్ఫిడెన్స్. మ్యాడ్ వర్షన్కి వస్తే అది మీ ఫస్ట్ సినిమా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. సరే కొత్త కుర్రాడు ఓ 3 వేసుకుని సినిమా తీసాడు అని అక్కడ కాస్త పెద్ద మనసు చేసుకుని వదిలేసారేమో. మరి సెకండ్ టైం మరి ఇన్ని మినహాయింపులు ఉండవు కదా? ఉండవు సార్. అందుకే నేను కూడా చాలా జాగ్రత్తగా సెటప్ చేసాను సార్ ఈసారి. కొంతమంది సీనియర్స్ హెల్ప్ కూడా తీసుకున్నాం సార్. అంటే రఘుబాబు గారు కావచ్చు, సత్యం రాజేష్ గారు కావచ్చు, తర్వాత మన లడ్డు ఫాదర్ జస్ట్ చిన్న గ్లిమ్స్ ఇచ్చాం సార్ మనం. ఫస్ట్ పార్ట్లో ఏంటంటే ఒకసారి ఇటు తాగుతుంటే వస్తాడు, రెండోసారి లేడీస్ హాస్టల్ పడ్డప్పుడు ప్రిన్సిపల్తో వస్తాడు. ఈసారి సినిమా మొత్తం ఉన్నాడు సార్ ఆయన. సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి మీకు కంప్లీట్ ప్యాకేజ్. ఈసారి లాస్ట్ టైం కాలేజ్ పిల్లల కోసం చేసాం, కాలేజ్ పిల్లలు, ఈసారి మొత్తం ఫ్యామిలీ వస్తారు అన్న మైండ్ సెట్తో. అంటే టీవీలో వచ్చినప్పుడు చాలా మంది చూసారు సార్, నెట్ఫ్లిక్స్ టీవీలో ఉన్నప్పుడు
ఫ్యామిలీస్ అంటే మనం అనుకుంటాం అంతే, అబ్బా ఇది వాళ్ళు చూడరేమో, లేడీస్కి అర్థం కాదేమో, కాలేజ్ ఫన్ కదా, పెద్దలు పిల్లలు వాళ్ళకి నచ్చదేమో అని. మా అపార్ట్మెంట్లో ఇప్పటికీ అంటే మొన్న ఫంక్షన్ జరిగింది సార్ శివరాత్రికి, వాళ్ళు పడితే లైన్లో పడుతుంది లేకపోతే తిడుతుంది, పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. మనం ఊహించుకుంటాం, మనం వేసుకుంటాం అంతే, మొత్తం ఫ్యామిలీ అంతా రావాలి ఈ సినిమాకి అన్నది పెద్దగానే చేశాం సార్. మీరు అన్నట్టు ఈసారి వాళ్ళు దగ్గర పెట్టుకోం సార్, మినాయింపులు ఉండవు. ఒకటో పార్ట్ జాలి చూపిస్తారు, రెండో పార్ట్ కొంచెం కేర్ తీసుకోవాలి మనం, ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ పార్ట్ హిట్ అయిపోయి కానీ సెకండ్ పార్ట్ ఇంకొంచెం బడ్జెట్ బాగా పెడదాం, ఆ స్టార్ని తీసుకొద్దాం, ఈ స్టార్ని తీసుకొద్దాం, ఒక స్పెషల్ అపీరెన్స్ పెడదాం, కేమియో పెడదాం, ఇలాంటి రకరకాల క్యారెక్టర్స్ కొంచెం పెద్ద చేద్దాం దీన్ని అని. అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి దీనికి? లేదు సార్, ఫస్ట్ నుంచి లేదు. ఇప్పుడు చిన్న ఐడియా లాగా వంశాన త్రో చేస్తాడు, వాట్ ఇఫ్ టిల్లు మీట్స్ మ్యాడ్. సో ఇలాంటి ఐడియాస్ ఇప్పుడు వస్తున్నాయి కానీ పార్ట్ 2కి లేదు సార్. ఎందుకో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న వాళ్ళు కూడా, వీడేదో అంటున్నాడు కానీ పార్ట్ 2 ఎప్పటికవ్వాలి ఏంటి అని. సో ఒక్కసారిగా స్టోరీ మొత్తం చెప్పేసేసరికి మొత్తం అంతా రెడీగా ఉంది, హెల్ప్ చేసేపో అని చెప్పేసి వాళ్ళు ఏదో చిన్న ట్రస్ట్ మీద వెళ్ళిపోయింది. దీంట్లో ఆ గిమ్మిక్ చేయలేదు సార్, స్టోరీ రిక్వైర్మెంట్కి ఎవరు కావాలో వాళ్ళు వస్తుంటారు అంతే. మీరు ఇప్పుడు పొరపాటున స్టోరీ అనేసారేమో? అంటే అట్లానే సార్, ప్లాట్ దీనిలో ఏమి స్పెషల్ కెమియోలు అపీరియన్స్లు ఏం లేవు? ఉంటాయి సార్, ఉంటాయి. దాచారా? అంటే ఇప్పుడు మన అనుదీప్ది ఉంటుంది, దాంట్లో చిన్న బిట్ కదా సార్, ఈజర్ ఒక ప్రాపర్ సీన్ ఒకటి ఉంటుంది, అది చాలా మంచి సీన్ అని మా బ్యాచ్ అంతా మేమంతా ఎగ్జైట్ అవుతున్న సీక్వెన్స్. అనుదీప్ గారు అనుదీప్ది ఒకటి ఉంటుంది. ఆయన ఏంటి సార్, ఆయన కామెడీ టైమింగ్ అలాగే ఉంటుంది, మాట్లాడడం ఎలా ఉంటుంది? ఆయన కేవలం స్క్రిప్ట్ దగ్గర కూర్చున్నప్పుడు అలా మాట్లాడతారా? లేదు సార్, ఓన్లీ కెమెరా స్టేజ్ మీద ఆయన చూసి మోసపోతున్నారు, చాలా ముదురు. సో మామూలు టైంలో అయితే అసలు మనం భరించలేము సార్, పంచ్ మీద పంచ్ వేస్తూనే ఉంటాడు. చాలా వెరీ హ్యాపీ గోయింగ్ పర్సన్, ఎక్కువ కాంప్లికేషన్ ఉండదు. జాతిరత్నంలో వచ్చిన తర్వాత ఆ కామెడీ రాయడంలో కాస్త వేరే జానర్ పట్టుకున్నారు కదా? అవును, డైరెక్టర్లు కానీ ఇలా కూడా కామెడీ చేయొచ్చు. అవును, అంటే ఒక 2 hours నువ్వు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోన్లోకి నువ్వు తీసుకెళ్ళచ్చు అన్న వే క్రియేట్ చేసి సార్. సిల్లీ స్మార్ట్ ఫిల్మ్స్ ఉంటాయి సార్ కొన్ని, డంబర్ అట్లా వాళ్ళు ఇంగ్లీష్లో వాళ్ళు చేస్తుంటారు, మన దాంట్లోకి కొంచెం హిందీలో కూడా ఉంటాయి సార్, మన తెలుగులో కొంచెం తక్కువ ఉండే. ఇది మీ టీజర్లో లాస్ట్లో వచ్చిన పంచ్ కూడా అనుదీప్ స్టైల్లోనే, అనుదీప్ యాక్చువల్లీ సోంపాపిడి అనుదీప్ పంచుతారు. అదే బాయ్ ఓకే బాయ్. మేము అప్పుడు టిల్లుగా నేను రైటర్గా పనిచేస్తున్నాం, టిల్లుకి రాసింది సార్, ఫోన్ చేసి బాయ్ అంటే ఓకే బాయ్ అంటాడు. సిద్ధు నవ్వేసి వద్దురా ఇది ఎవడు బాయ్ ఎవడికి బాయ్ అని చెప్పి వేరేది ఏదో చేసాం అప్పుడు. బట్ ఆ బాయ్ ఓకే బాయ్ అన్నది అప్పటి నుంచి నాకు అలా ఉండిపోయింది సార్. అది అంటే టిల్లు దగ్గర తీసుకొచ్చి మ్యాడ్కి కనెక్ట్ చేస్తాను. టిల్లుకి రాసినప్పుడు నేను చెప్పా సిద్ధుకి, అప్పుడు అది ఎగ్జైట్ అవ్వలేదు సిద్ధు, ఎందుకంటే ఆ రన్ చాలా స్పీడ్గా ఉంటుంది సార్, ఆ స్పేస్లో సెట్ అవ్వలేదు అది. బట్ మన దానికి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి దీంట్లో పెట్టేసింది సార్. నిజంగా టిల్లు గ్యాంగ్ని, టిల్లు ఈ మ్యాడ్ గ్యాంగ్ని కలిసే సందర్భం వస్తే ఎలా ఉంటుంది? అది యాక్చువల్గా నాగవంశీ గారి ఐడియానా లేదంటే సార్? మొన్న అన్నాడు సార్. అంతే అంతే, మీకు లేదు అది? మామూలుగా సిద్ధుమామ ఫోన్ చేసాడంటే అంటాడు, తెలుసా నీకు విషయం అని. అంటే టిల్లుకి తెలియదు, మ్యాడ్ డైరెక్టర్కి తెలియదు, వంశానికి ఒకరికి తెలుస్తుంది. అట్లాంటి చాలా చేస్తుంటాడు వంశాన్న. ఆయన ఏమో చెప్పలేము సార్, అట్లాంటివి ఏమైనా జరగచ్చు. సో టిల్లు మ్యాడ్ని కలిస్తే బాగుంటుంది. అంటే క్యూబ్, మ్యాడ్ క్యూబ్ కూడా అలాంటిదేనా? ఏమంటారు టిల్లు గన్ ఏమైనా స్పెషల్ సాంగ్ ఏమైనా దాచారండి? ఒక చిన్న బిట్ సాంగ్ ఒకటి ఉంది సార్, అదొకటి బాగుంటుంది థియేటర్ వైబ్ కోసం. ఫోక్ ఏమైనా ట్రై చేస్తారా? ఫోకా సార్? ఫోక్ సార్, అది ఫోకే. బీమ్స్ బాగా కొడతారు అసలు, రెక్కొట్టేస్తాడు బీమ్స్ అని. ఆయన అన్నీ చేస్తాడు సార్. యాక్చువల్లీ గోవాలో ట్రెండింగ్ మ్యూజిక్ కావాల్సి వచ్చినప్పుడు కూడా సర్ప్రైజ్ అయిపోతారు. మన కాలేజ్ సినిమాకి బీమ్స్ గారు అన్నప్పుడు ఆయన అంటే హెవీ ఫిల్మ్స్ చేశారు సార్, ధమాకా టైపు మాస్ కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు కదా. యూత్ సినిమాకి బీమ్స్ గారు కరెక్ట్ అని మ్యాడ్లో అసలు ఇప్పటికీ కాలేజ్ పాప పోతూనే ఉంది సార్. అది ఆయన క్రేజీ, అన్నీ చేయగలుగుతారు బీమ్స్ గారు. అదే సార్, మా టెక్నీషియన్స్ అందరూ హిట్ కొట్టేశారు ఆల్రెడీ. సో బీమ్స్ గారు ఏమో సంక్రాంతికి వస్తున్నాము, మా నవీన్ నుల్లి కెమెరామెన్ గారు తండేలు, సో ఇవన్నీ చేస్తారు అనమాట. ఇంకా నెక్స్ట్ మ్యాడే. బీమ్స్ వచ్చిన తర్వాత ఫోక్ని పెద్ద స్టార్లు కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. అవును సార్, కరెక్ట్. చాలా మంచి పరిణామం. అవును, ఈవెన్ నాటికి ఆస్కార్ వచ్చినప్పుడే ఇంకా మనం అర్థం చేసుకోవాలి ఫోక్ పవర్ చాలా ఉందని. అంతే కదా సార్? అవునవును.
రైటర్గా మీరు ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు సార్? అంటే మీ గురించి ఎవరు మాట్లాడినా మంచి రైటర్ అంటుంటారు. మీరు ఎవరి నుంచి పట్టుకున్నారు ఆ రైటింగ్ స్కిల్స్ అన్నారు? నాకు అనుదీప్ దగ్గర నుంచి ఇది ఒకటి నేర్చుకున్నాను సార్. ఏది ఉన్నా కానీ యూనిక్గా ఉండాలని. అంటే నీ మార్క్ లేకపోతే సో అంటే ఆ డైరెక్టర్ ఆ సినిమా చేసినట్టు అంటే అంటుంటారు కదా సార్, ఈ డైరెక్టర్ చూడగానే వినాయక్ టైపు డైరెక్టర్ రా ఈయన అని. ఎవరైనా కామెడీ అట్లా చూసినప్పుడు జంజాల్ గారి స్టైల్లో ఉంటుంది, ఈవీవి గారి స్టైల్లో ఉంటుందని. ఈవీవి గారిని ఎందుకు అనలేదు, ఆయనకు స్టైల్ ఆయన క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి. సో అనుదీప్ అది ఒక స్టైల్ ఒకటి ఉంది సార్. అంటే నీ లైఫ్లో నుంచి నువ్వు ఏం చూసావో అది కొత్తగా ఏది ఉంటుందో అది చేయండి అన్నది. సిద్ధు దగ్గర వర్డ్స్ సార్ అది భలే పెడతాడు. అంటే మనం ఒకటే మ్యాటర్ని వర్డ్స్ని అటు ఇటు షఫల్ చేయగలిగితే మీకు అది పంచ్ కరెక్ట్గా ఎక్స్ట్రాడనరీ పంచ్ అయిపోతుంది. అది సిద్ధు సెకండ్స్లో చేయగలుగుతాడు. అంటే మనోడు ల్యాప్టాప్ ముందర కూర్చొని తనే టైప్ చేస్తాడు. మనం చెప్పాలి, తనే టైప్ చేస్తున్నప్పుడు నేను చెప్పిన ఒక డైలాగ్నే తను ఒక స్టైల్లో రాస్తాడు సార్. అంటే వర్డ్స్ మ్యాజిక్ సిద్ధు దగ్గర. అసలు ఏం రాయాలి అన్నది అనుదీప్ దగ్గర. అసలు అంటే నీది రాయాలి, నేను అనుదీప్ లాగా రాయొద్దు, ఒరిజినాలిటీ ఉండాలి సార్. అంతే, ఏది చేసినా ఒరిజినాలిటీ ఉండాలన్నది మనోడు ఎలా ప్రజెంట్ చేయాలన్నది. వీరిద్దరే కొంచెం ఎక్కువ నేర్పించాను సార్. జాతరత్నాలు డీజేటీ సార్. ఇప్పుడు కామెడీ అందరికీ కావాలి. అందరు హీరోలు కామెడీకి మౌల్డ్ అవుతారు. వాళ్ళు కామెడీ చేస్తుంటే మనం చూడాలని ఉంటుంది. కామెడీ డైరెక్టర్లు చాలా తక్కువ. కానీ వీళ్ళు హిట్లు కొట్టినప్పుడు ఒక మాస్ డైరెక్టర్కి వచ్చిన మైలేజ్ ఎందుకు రాదు? అవును సార్, అంటే నాకు అనిపిస్తుంది. అవును సార్, మొన్న ఒక ఫస్ట్ సినిమా మాస్ సినిమా తీసి ఒక హిట్ కొట్టాడు అనుకోండి, అతనికి వచ్చిన మైలేజ్, అతనికి వచ్చే ఆ రోజు అతనికి వచ్చే ఫోన్ కాల్స్, అతనికి వచ్చే అడ్వాన్సులు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా తీసిన డైరెక్టర్కి ఎందుకు రావు? అంటే ఏమో సార్, బట్ నాకు అనిపించింది ఏంటంటే చాలా తక్కువ మంది హీరోలు కామెడీ సైడ్ వెళ్తున్నారు అని అనిపిస్తుంది సార్. ఓకే, అంటే మాస్ హీరోలు ఎక్కువ సార్ మనకు సెలబ్రేట్ చేసేది మాస్ ఫైట్స్ యాక్షన్ అది. సో వాళ్ళకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది సార్. అంటే ఇప్పుడు కామెడీ రాసినా కానీ పెద్ద హీరో కామెడీ చేస్తే అది ఎలా ఉంటుంది అన్నది సంక్రాంతికి వస్తుందని చూపించింది సార్. ఇప్పుడు 300 కోట్లు వచ్చిన మనం వదిలేసింది ఇంత పొటెన్షియల్ ఉందా అని ఇప్పుడు జనాలు చూడడం స్టార్ట్ అయిందేమో. దానికి ముందు మీరు అన్నట్టు కరెక్టే సార్. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు అర్థమైంది, అంటే అర్జున్ రెడ్డి సక్సెస్ అది ఎట్లుంటుంది, సందీప్ రెడ్డి వెంగ గారిది అది అట్లా బ్లాస్ట్ చేసేసింది. సో అలాంటిది మాస్ కమర్షియల్ సినిమాలకు మేబీ అంటే మనం కూడా అంతే కదా సార్. ఆ సినిమా పెరిగినా కాబట్టి హీరో మాస్ కాబట్టి అదే అనుకుంటున్నాను సార్. అంటే డిసప్పాయింట్మెంట్ ఏం లేదు సార్ దాంట్లో. అంటే కామెడీ సినిమా డైరెక్టర్కి ఎందుకంత మైలేజ్ రావట్లేదు అంటే ఏమో మేబీ మీరు అన్నది కానీ మనం సీరియస్ తీసుకొని సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి గారు ప్రూవ్ చేశారు, నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాలేమో. అంటే వచ్చే అమౌంట్ ఇంత ఉంటుందని ప్రొడ్యూసర్ తెలిస్తే, అంటే ఒక మాస్ సినిమా హిట్ అయితే 100 కోట్లు 1000 కోట్ల వరకు వెళ్ళిపోయి పుష్ప 2000 కోట్లకు కూడా వెళ్ళిపోయింది. అదే ఒక కామెడీ సినిమా 2000 కోట్లు చేయగలిగే అంత కెపాసిటీ మనం చూపించగలిగితే, అంటే అల్లు అర్జున్ గారు సూపర్ కామెడీ చేస్తారు, అలాంటి ఆయనతో మనం ఒక మంచి కామెడీ సినిమా అట్లాంటిది ఎంటర్టైనర్ చేయగలిగితే ఇది పొటెన్షియల్ అని చూపించగలిగితే. ఎవరు అసలు ఊహించలేదు కదండి ఒక సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా 300 కోట్లు చేసిందంటే ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. 70 రోజులు చేసిన సినిమా అది. అంతే సార్. అవును, ఏళ్ళకేళ్ళు తీసిన సినిమా ఒక 1000 కోట్లు తీస్తే ఎంతో, ఇది 300 కోట్లు తీసుకొస్తే అంతే కదా. అంతే కదా సార్, కరెక్ట్, 100%. అది మనం కంటిన్యూ చేయగలిగితే మేబీ మీరు అన్నది ఆ ఈక్వేషన్ మారిపోద్ది. వద్దు మా కామెడీ సినిమాలు కావాలి అని అంటారేమో ప్రొడ్యూసర్స్. మ్యాడ్ రిలీజ్ అయినప్పుడు, మ్యాడ్ 1 రిలీజ్ అయినప్పుడు సార్ ఒక 2-3 డేస్ మీ పరిస్థితి ఏంటి సార్? అదే సార్, అంటే నాకు ఒకటే గుర్తుంది సార్, అనుదీప్ చాలా క్రిటికల్గా ఉంటున్నాడు, ఏది అంత ఈజీగా నచ్చదు ఆయనకి. నేను ప్రసాద్కి వెళ్ళాను సార్ ప్రీమియర్స్కి. అంటే మీరు ఫస్ట్ టైం కదా సార్, ఆడియన్స్ కూడా అలవాట్లేదు. రెండోసారి చూసినప్పుడు మూడోసారి చూసినప్పుడు నవ్వారు, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు 8:15 షో సార్ అది ప్రసాద్లో. నవ్వట్లేదు సార్ ఎవరు ఫస్ట్ 5 నిమిషాలు. అంటే మనకి ఎట్లా ఉంటుంది, కామెడీ సినిమా చేసాం, నేను రాసిన కామెడీ అక్కడ కూడా ఫస్ట్ 5 నిమిషాలు కూడా నేను కామెడీ రాశాను, నవ్వట్లేదు, ఏదో టెన్షన్ వస్తుంది. 12వ నిమిషం నుంచి స్టార్ట్ చేశారు సార్. తర్వాత అది పిచ్చోడ్లాగా 6 స్క్రీన్లు ఉంటాయి కదా, తలుపు నుంచి నవ్వుతున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ అన్న దీంట్లో ఈ సినిమా వర్క్ ఉంటుంది, దాంట్లో ఈ
దాంట్లోనే ఉన్నాం సార్. అది వర్కౌట్ అయిందో లేదో తెలియదు. మేబీ మన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా దాంట్లో నవ్వుతున్నారా, ఎందుకు మన టీమే ఉందేమో ఏంటో ఈ జోన్లో ఉండి శ్రీరాములు థియేటర్కి వచ్చింది సార్. అనుదీప్ శ్రీరాములు థియేటర్లో ఉన్నాడు. ఆ బయటకు వస్తే చూసి బెటా సినిమా హిట్ బెటా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఓ అయిపోయిందా, హిట్ అయిపోయిందా అని అది ఆ ఒక్క మూమెంట్ గుర్తుంది సార్. తర్వాత 2 రోజులు ఇంకా తిరగడమే సార్. మీకు తెలియదే ఉంది, ఊరికే థియేటర్ పోయి అనుకుంటుంటాం కానీ అది ఎంజాయ్ చేయలేకపోయారు. థియేటర్లో కూర్చొని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమా చూసింది అయితే 2 రోజు సెకండ్ షో సార్. అది శ్రీరాములు థియేటర్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అలా రెస్పాన్సిబుల్ అనిపించింది. అది బాగా గుర్తుండేది. మ్యాడ్ సక్సెస్ నిజంగా ఎంజాయ్ చేసేంత టైం మీకు వచ్చిందా, వెంటనే ఈ పనిలో పడిపోయారా? లేదు సార్, వచ్చింది సార్. మ్యాడ్ బాగా తిరిగాను సార్. అది మంచిగా అనిపించింది. వేరే ఊర్లు ఆంధ్ర టూర్ అంతా చేసినప్పుడు అంతా వేసేసి తిరిగి వచ్చాక సుదర్శన్ థియేటర్లో లాస్ట్ ఒక షో చూసుకొని ఓకే చాలా హ్యాపీగా అనిపించిందని తర్వాత మళ్ళీ వెంటనే పని స్టార్ట్ చేస్తాం సార్. అప్పుడు టిల్లు స్క్వేర్ జరుగుతుంది సార్, దానికి వెళ్ళిపోయింది. ఇండస్ట్రీకి ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు, హిట్ కొట్టాడంటే ప్రొడ్యూసర్లు అసలు వాళ్ళ ఇంటి ముందు 10 కార్లు ఉంటాయి, అసలు ఎంత కావాలి బ్లాంక్ చెక్లు ఇస్తారు, ఇలాంటి రకరకాల ఊహలు ఉంటాయి కదా. ఎంతవరకు నిజం అండి నిజంగా ఇవన్నీ రియాలిటీలోకి అయ్యాయి? అట్లా ఉండదు కానీ ఫోన్ కాల్స్ వస్తాయి సార్. లేటెస్ట్ కంబైన్ అండ్ డూ సంథింగ్ అన్నట్టు ఉంటుంది. లేదు సార్, అందరితో పని చేయాలి అది లేదు కానీ బట్ ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి. అవసరం రాలేదు సార్ బయట చూడాల్సిన అవసరం. అసలు ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు, ఎవరికి కథ చెప్పలేదు? కథలు చెప్పాను సార్. అంటే ఒకటి సురేష్ బాబు గారి దగ్గర ఒకటి అప్రోచ్ అయ్యాను సార్. అంటే వాళ్ళు చెప్పారనమాట, ఇలాంటిది ఒక ఐడియా ఏదైనా చేద్దాం అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని స్టార్ట్ అయ్యి అదొకటి ఎగ్జైటింగ్ సార్. బట్ నాట్ రైట్ అవే. వెంకటేష్ గారు వెంకటేష్ గారు కదా సార్, హీరో లేరు బట్ ఐడియా వాజ్ వెరీ ఎగ్జైటింగ్ అనమాట. సో వాళ్ళే అప్రోచ్ అయ్యారు కదా, అది వంశాలతో మాట్లాడారు. ఐడియా ఎగ్జైటింగ్ ఉంటే చేయాలి. ఆయన అసలు ఎప్పుడు ఆపడు సార్, బట్ మంది చేద్దాం అన్నట్టు ఉంటాడు ఆయన. సో వెంటనే నాకు కూడా ఇక్కడ సినిమా ఉంది, కమిట్మెంట్ ఉందని చెప్పాను. ఓకే అన్నారు సార్. సో అలా ఏదో ఉంది అంతేగాని ఇంకా వేరే ఎక్కడ మా అడ్వాన్స్ తీసుకోవడం అది లేదు సార్. వంశీ గారి కాంపౌండ్లోకి వెళ్తే ఎందుకు బయట ఈ డైరెక్టర్లు అందరూ అక్కడే ఎందుకు సెటిల్ అయిపోతారు? అంటే క్వాలిటీ వస్తుంది సార్. అంటే క్వాలిటీ అంటే నా ఉద్దేశం మనమే అనుకోండి సార్, నేనే ప్రొడ్యూసర్ అయితే మ్యాడ్ అనే సినిమాని ఓకే కొత్త కెమెరామెన్ పెట్టేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి ఫ్రెష్ అని పేరు మాట్లాడి చేస్తాం. ఆయన అలాగే సార్, కొత్త డైరెక్టర్ వీడికి మంచి కెమెరామెన్ ఉంటే బాగుంటుంది, పెద్ద కెమెరామెన్ తీసుకొచ్చి పెడతారు. శ్యామ్దత్ అని ఆయన ఐఎస్సిలో ఉపెన్ లాంటి సినిమాలు చేసిన కెమెరామెన్ తీసుకొచ్చి పెడతారు సార్. భీమ్స్ గారు ధమాకా సక్సెస్ బలగం సక్సెస్లో ఉన్న భీమ్స్ గారిని తీసుకొచ్చి పెడతారు. నీ సినిమాలో హీరోలు ఎవరు ఉన్నారు, బిజినెస్ ఏమవుతుంది, ఎందుకు అన్నట్టు ఉండదు సార్. సినిమా అంతా అయిన తర్వాత చూస్తారు, నీకేమన్నా అవసరం అనిపిస్తే ఏదైనా ఒక సీన్ రీషూట్ కావాలంటే నువ్వు చెప్పు అని మనల్ని అడుగుతారు సార్. అది క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు తీసుకురావడానికి చాలా. అండ్ నవీన్ నులి గారు ఉంటారు, ఆయన ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా ప్లస్ అవుతారు సార్ సినిమాకి. సో ఇలాంటివంతా టీం అంతా ఇక్కడ ఉంటుంది కదా. సో మనకే ఆ థాట్ రాదేమో, ఎందుకు బయటికి ఇక్కడ బాగుందిగా అన్న ఫీలింగ్ వచ్చేసి. రీషూట్లో చేశారా? రీషూట్ చేయలేదు కానీ సార్ ఒక్క సీక్వెన్స్ యాడ్ చేశాను సార్. యాడ్ చేశారు కొత్తది ఒకటి. అంటే మనకు అక్కడ లేడీస్ హాస్టల్ ఎపిసోడ్ ఉంది సార్, అలాంటి ఒక ఎపిసోడ్ థాట్ వచ్చింది సార్. తర్వాత సినిమా అయిపోయిన తర్వాత బాగుంది అయిపోయింది ఫిక్స్ లాక్ అని అనుకున్నప్పుడు వెళ్ళి చంద్రబాబు గారికి సార్ ఒకటి అనిపిస్తుంది అని, అరే శుభ్రం చేసేసి అన్నారు. అంత ఫ్రీడమ్ ఉంటుంది సార్. అంటే ఏదున్నా ఆ ఎగ్జైట్మెంట్ కిల్ చేయరు వాళ్ళు, ఇంకా మీకు సపోర్ట్ ఇస్తారు. సో దాంతో ప్రొడ్యూసర్గా నాగవంశీ గారు ది బెస్ట్ కదా. ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడినా అది వైరల్ అయిపోద్ది, అంటే ఒక ట్వీట్ చేస్తే ఒక కాంట్రవర్సీ అయిపోద్ది. ఎందుకంటారు? అదే నేను కూడా వంశాలతో అంత మామూలుగా ఉండదు. అంతే సార్. అంతే ఆయన ఏదన్నా అట్లా ఒక 1 సెకండ్ అంటే మనం టైం తీసుకుంటాం కదా సార్, ప్రాసెస్ చేసి ఎట్లా చెప్తే బాగుంటుంది సార్, నేను అన్కంఫర్టబుల్ అండి బాగాలేదు అంటే అంతే. అంటే మీకు ఇంకా అంతసేపు మేకప్ చెప్పడం అది లేదన్నది ఇప్పటికీ. ఆయన నాకు చెప్తుంటాడు ఇప్పటికి, ఫస్ట్ పార్ట్ నువ్వు అనుకుంటా కానీ నాకేం అంత నవ్వు రాలేదు రా, మరి రెండో పార్ట్ ఎందుకు తీస్తున్నావు అన్నట్టు. అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేశారులే అన్నది వదిలేస్తాడు. సో ఆయన ఏది షుగర్ కోట్ చేయడు సార్, చాలా ఫ్రాంక్గా చెప్పేస్తాడు. అంటే మనకు అర్థమవుతుంది ఆయన ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు ఆయన ఈజ్ వెరీ బ్రిలియంట్ సార్. అట్లా చెప్పడంలో కొన్ని ఇది వర్కౌట్ అవుతుంది వర్కౌట్ అవ్వదు అని చెప్పడంలో చాలా ఫాస్ట్ డిసిషన్స్ తీసుకుంటాడు. అవి ప్లస్ అయితే మనకు బాగా. ట్విట్టర్లో కావడానికి మంచి ఫాలోయింగ్ ఉంది కదా ట్విట్టర్లో.
ఎవరికి సార్? వంశీ గారు. వంశానికి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా సార్, ఈయన ఏం పెడతాడు అబ్బో. అసలు దేవరా సాంగ్స్కి ఈయన ఇచ్చిన హైప్కి వాళ్ళు ఇంకా పిక్చర్లు అయిపోయింది సార్. సాంగ్ వస్తుంది రాబోతుంది అని ఈయన ట్వీట్ పెడితేనే దాని యుద్ధాలు జరిగాయి అప్పుడు. పైగా ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం కదా. ఎన్టీఆర్ గారు అన్న ఇంకా ఏంటో మరి అది నెల్సన్ అండ్ ఎన్టీఆర్ అని మనం మేము కూడా ఇంటర్వ్యూలో లాగడానికి ట్రై చేసి చెప్పట్లేదు. మీకేమైనా తెలుసా పోనీ? లేదు అదే కాంపౌండ్ లో ఉంటారు కదా. అమ్మ కాంపౌండ్ లో ఉండగానే ఆయన అర్థమైంది సార్, ఈ కాంపౌండ్ ఎంత పెద్దదో మీకు తెలుసు కదా సార్, 12 సినిమాలు అవుతుంది సార్. పైగా అన్న ఇంత ముందు మన సితారాలు ఉన్నాం కానీ ఇప్పుడు హారిక హాస్టల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం కూడా. మీ ఇంటర్వ్యూలో కూడా విజయ్ దేవరకొండ సినిమా గురించి బాగా ఎలివేట్ చేస్తారు. అవును సార్. ఎస్, అదైతే టీజర్ చూసినప్పుడు నాకు కూడా నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఇద్దరు ఇక్కడే ఉంటారు సార్ మన బ్యాచ్. అంటే ఇప్పుడు మా కంటెంపరీ త్రివిక్రమ్ గారు మాకు ఆల్ టైమ్ ఫేవరెట్, వెంకీ అన్న, గౌతమ్ అన్న వెరీ ఫార్చునేట్, ఇద్దరు నాకు ఇష్టమైన వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటారు. గౌతమ్ గారు నిజంగానే ఇట్ విల్ బి అనదర్ లెవెల్ సార్. ఏమైనా పోర్షన్ ఏమైనా చూసారా అక్కడక్కడ? మనం చూడలేదు సార్, బట్ టీజర్ కట్స్ ఒక 2-3 వర్షన్స్ ఉంటాయి కదా సార్, దాంట్లో వన్ ఆఫ్ ద వర్షన్ చూసాను, ఇంకో వర్షన్ కూడా చూసాను, వేరే లెవెల్లో ఉంటుంది సార్. గౌతమ్ అన్న మాస్ చేస్తే ఇంకా అదే ఈజ్ ఎ క్లీన్ ఫిల్మ్ మేకర్, అంటే దానికి 100% ఇస్తాడు అని కాన్ఫిడెన్స్. సితారా సినిమా అంటే సితారా కాంపౌండ్ నుంచి ఒక సినిమా వస్తుందంటే త్రివిక్రమ్ గారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన ముద్ర ఉంటుంది. తెలుస్తుంది సార్ ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఏంటి అని తెలుస్తుంది అంతవరకే. అంటే సార్ ఇన్వాల్వ్ అయ్యే ప్రాజెక్ట్స్ కొన్ని ఉంటాయి సార్, అవన్నిటిని ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మనం చిన్న సినిమా చేస్తున్నప్పుడు ఒక ఫ్లోలో, అంటే ప్రాబ్లం ఏంటంటే సార్ గుంటూరు కారం చేస్తున్న టైంలోనే మ్యాడ్ 1, 2 అయిపోతున్నాయి. సో ఆయన ఉన్న బిజీకి అసలు దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు సార్. బట్ అనగంగా ఒక రాజు స్టోరీ నేను చెప్పాను సార్ సార్కి చాలా నచ్చింది, ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు, నేను వాటన్నిటిని పెట్టుకుని మార్చాము అప్పుడు. సో ఆ రకమైన ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్ సార్. కానీ మ్యాడ్కి సంబంధించి ఏ విషయం ఆయన జోక్యం చేసుకోలేదు, మీరు కూడా ఏం చెప్పలేదు. అంటే చెప్పలేని పరిస్థితి సార్, సార్ చాలా బిజీగా ఉండే. అండ్ మ్యాడ్ చిన్నబాబు సార్ ఉన్నారు సార్, రాధాకృష్ణ గారు, ఆయన ఫేవరెట్ చైల్డ్ అనమాట. సో అన్ని డిసిషన్స్ చిన్నబాబు గారే తీసుకున్నారు సార్ ఈ సినిమాకి సంబంధించి, మ్యాడ్ 1 అయినా 2 అయినా. సో నెక్స్ట్ చేసే పెద్ద ప్రాజెక్ట్ త్రివిక్రమ్ సార్ చెప్పాలి. కానీ ఒక టీజర్ వచ్చిన లేదంటే సినిమా హిట్ అయిన తర్వాత ఆయన మాట్లాడడం ఏదో ఖచ్చితంగా సార్. మ్యాడ్ రిలీజ్ అయినప్పుడు కూడా టిల్లు స్క్వేర్కి నేను రాయడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు కలిసాను సార్. అప్పుడు కూడా ఆయన చెప్తానమాట, టిల్లు స్క్వేర్ సక్సెస్కి నువ్వు దాంట్లో రైటర్గా మనం ఉండడం వేరు, 3 కొత్త కుర్రలు పెట్టుకొని నువ్వు ఫస్ట్ ఫిల్మ్ సక్సెస్ కొట్టావు కదా, అది ఇంకా వేరే లెవెల్ అన్నట్టు ఆయన అట్లా భుజం తడితే చాలు మనకి. దేని బాగా ఎంజాయ్ చేస్తారు మీరు? టిల్లు స్క్వేర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తారా, రైటర్గా మ్యాడ్ ఎంజాయ్ చేస్తారా? అంటే ఇది డైరెక్టర్గా కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ సిద్ధు, అంటే హీ డిజర్వ్స్ టు బి ఏ స్టార్ డెఫినెట్లీ సార్. చెప్పారా సిద్ధు మళ్ళీ చేద్దాం కలిసాం? సిద్ధు ఫ్రెండ్ సార్, ఇంకా అది ఎప్పుడైనా ఉండొచ్చేది. అంటే ఏమో మరి సాయంత్రం రాత్రి అట్లా ఫోన్ చేసి మామ రేపటి నుంచి సినిమా స్టార్ట్ చేద్దాం అంటే చేద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ సిద్ధుతోటి అసలు అంటే నేను ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అ రైటర్ సార్, చాలా బ్రిలియంట్ యాక్టర్, దాంట్లో డౌట్ లేదు. కానీ బట్ రైటింగ్ నేను సిద్ధుని చూసినప్పుడు షాక్ అయిపోయాను, మా ఇడేటి ఇలా ఉన్నాడు. కానీ కామెడీ దగ్గరికి వచ్చేసరికి ఏదైనా కొంచెం ఓవర్ ది బోర్డ్ అయితే టింజ్ అంటారు, అవును, పాత స్మెల్ వస్తుంది అంటారు, దాన్ని ట్రోల్ చేస్తారు. అవును సార్, ఈ ప్రమాదం కూడా ఉంది సార్. ఈ మధ్య అది ఇంకా ఎక్కువైంది సార్. అది అంటే ఏం చేయక్కర్లేదు, మీరు అంటాడు ఊరికే జబర్దస్త్ కామెడీ. జబర్దస్త్ చూసేటప్పుడు చాలా మంది ఉన్నారు సార్. అది అంటే దానికి ఒక లేబులింగ్ చేసి బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది సార్. ఇది అసలు నేను పెద్ద పెద్ద సినిమాలు ఏదో అంటే పెద్ద డైరెక్టర్లు చేసిన కామెడీని కూడా వీళ్ళు క్రింజ్ అంటుంటే వాళ్ళకి అమ్మాయి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారండి. ఒకసారి డిస్కషన్ వచ్చింది సార్ మా అందరికీ నచ్చే 3 Idiots చేయడం, అంటే అందరికి నచ్చే సినిమా చేయడానికి మనం ఏమి రాజ్కుమార్ ఇరానీ కాదు, నేను చేసే 3 Idiots కాదు అన్నాను సార్ నేను. నాకు నచ్చలేదు 3 Idiots అన్నాడు. సో అప్పుడు అర్థమైపోయింది నాకు, ఓకే ఏ సినిమాకి యునానిమస్గా ఏది ఉండదు, బట్ మన సినిమాని లవ్ చేసేటోళ్ళు ఉంటారు సార్, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. మ్యాడ్ 1 ఎంజాయ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాడ్ 2 ఎంజాయ్ చేస్తారు. మ్యాడ్ 1 నేను థియేటర్లో చూడలేకపోయాను అని నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాను సార్. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని నమ్మి వస్తున్నారు, వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నాం. నా ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి నచ్చింది, దాన్ని 100% ఇవ్వాలి సార్, అంతే. అదొక్కటే బట్టి అంటే నాకు కూడా కొన్ని క్రింజ్ అనిపిస్తాయి కదా సార్. అట్లా నాతో ఎంతమంది ఆడియన్స్ సింక్ అవుతున్నారు అన్నది ఒక్కటే క్వశ్చన్ తప్ప మిగతా వాళ్ళది ఏదో అంటే వాళ్ళ గురించి ఆలోచించి
నాకు ఈ పంచ్ వచ్చినా నేను ఎంజాయ్ చేసినా పెట్టకుండా ఆపడం అయితే లేదు సార్. పెట్టేస్తారు. పెట్టేస్తాను. మీరు ఎంజాయ్ చేస్తారని నేను ఎంజాయ్ చేసాను అనుకోండి సార్, నాకు నవ్వు రావాలి, నేను పిచ్చోళ్ళలాగా నేను నవ్వుకుంటాను, మా అసిస్టెంట్ డైరెక్టర్ వీడికి ఏదో వచ్చినట్టుంది అనుకొని వెళ్ళిపోతారు. సో అది వచ్చిందంటే మాత్రం అది ఉంటుంది సినిమాలో. ముగ్గురు హీరోలు ఉన్నారు, ఎవరి మీద ఎక్కువ ప్రేమ రాసేటప్పుడు? ఒక క్యారెక్టర్ని బాగా ఇష్టపడుతాం, ప్రేమిస్తాం. ఒకటో పార్ట్లో డీడీ మీద ఉండే సార్, ఎందుకంటే అది నా క్యారెక్టర్ సార్, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం అన్నది. సో అశోక్ ఈజ్ సంథింగ్ లైక్ వాడొక దాన్ని ఏమంటారు సార్, నా లైఫ్లో లేదు అది, అలాంటి వాడు ఒకడు ఉంటే భలే ఉంటుంది అని ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ సార్. అంటే వెరీ రిచ్, అమ్మ నాన్న లేకుండా వాడు ఒంటరిగా ఉండి ఎవరికి కలవకుండా ఉండి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు వాడు కలిసిపోయి. సో ఆడు మనోజ్ ఇంకా నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్స్లో ఒకడు. సో డీడీ ఏంటంటే పర్సనల్గా ఉంటుంది సార్. మ్యాట్ 2కి వచ్చేసరికి ఇలా ముగ్గురు కంటే లడ్డు సార్. అంటే ఏంటంటే వాటి చుట్టూ తిరుగుతుంది కథ మొత్తం. వాటి రాసేటప్పుడు ఎంజాయ్ చేసేవాడు. వాటి ప్రాబ్లంలో పెడితే మీకు ఫన్ వస్తుంది సార్. అది ఏ ప్రాబ్లం వేయాలి వాడికి అన్నది ప్రతిసారి అది ఇట్ వాజ్ ఎక్సైట్. అసలు పార్ట్ 1లోనే లడ్డు క్యారెక్టర్ బాగా ఇష్టపడ్డాడు. అవును సార్. ముగ్గురు హీరోలు అయితే 4వ హీరోలా కనిపించాడు. అవును సార్. ఈసారి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సార్ లడ్డు. అసలు ఆ క్యారెక్టర్ని పెట్టి లడ్డు అని సినిమా తీసేచ్చాను. తీయచ్చు సార్. యాక్చువల్లీ ఎవరో ఐడియా కూడా ఇచ్చింది సార్, అట్లా ఏదన్నా ఒకటి సిరీస్ చేయొచ్చు లడ్డు వాళ్ళ ఫ్యామిలీ. చాలా బాగుంటుంది సార్. పెళ్ళిలో మీరు చూస్తే మీకు అనిపిస్తుంది అరే భలే ఉన్నాడు ఈడు ఫ్యామిలీ అన్నట్టు ఉంటాడు. మంచి క్యారెక్టర్ సార్. క్లైమాక్స్లో 3కి ఏమైనా లీడ్ ఇచ్చారు? లేదు సార్, ఓన్లీ పోస్టర్ ఏమైనా వేద్దామని ఆలోచిస్తున్నాను సార్. బట్ చేస్తాను సార్. అది 3 అయితే కంపల్సరీ నేను చేస్తా. బట్ అప్పటికి వీళ్ళందరూ ఖాళీగా టైం కుదిరితే డెఫినెట్లీ చేయాలని. ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ మారిపోయింది. ఒక సినిమా ఫస్ట్ పార్ట్ ఒకరు చేస్తే సెకండ్ పార్ట్ ఒక డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు హిట్ అనే ఫ్రాంచైజీలో ఫస్ట్ ఒక హీరో కనిపించారు, హీరోలు మారారు, డైరెక్టర్లు మారారు. ఈ ట్రెండ్ ఎలా చూడొచ్చు అసలు? అంటే హిట్ నాకు శైలేష్ గారు డైరెక్టర్ ఫిక్స్, హీరోలు మారుతున్నారు, టిల్లు డైరెక్టర్ మారుతున్నారు. కరెక్ట్ సార్. మేబీ అది ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళే కంటిన్యూ చేస్తుంటారేమో సార్. అంటే ఒక ఐడియా అని సార్. ఐడియా ఎవరి దగ్గర నుంచి అయితే పుట్టిందో ఆడు ఉండాలి, ఆడు లేకపోతే ఒరిజినాలిటీ రాదు. మేబీ మేమంతా హెల్ప్ అవుతామేమో సార్. ఇప్పుడు టిల్లు స్క్వేర్కి నేను వచ్చిన, టిల్లు క్యూబ్కి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా రైటర్స్గా మేము హెల్ప్ అవుతాం. కానీ సిద్ధు లేకుండా టిల్లు లేదు, శైలేష్ గారు లేకుండా హిట్ లేదు, మీరు లేకుండా మ్యాడ్ లేదు. అంటే నాకు వీళ్ళు ముగ్గురు కూడా సార్. అంటే మనోజ్, అశోక్, దామోదర్ లేకపోతే నేను ఈ ఫ్రాంచైజీ చేయలేదు సార్. అది వేరే వాళ్ళని పెట్టితే చేయలేదు. సో అలాగా ఇన్ని సీక్వెల్స్ వచ్చినాయి కానీ పార్ట్ 2 వచ్చినాయి మనకి. ఏ పార్ట్ 2 మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసింది? దృశ్యం 2 సార్. దృశ్యం 2 అంటే నాకు ఫర్ మీ పార్ట్ 1 కంటే పార్ట్ 1 చాలా నచ్చింది. పార్ట్ 2 అసలు వేరే లెవెల్లో అనిపించింది సార్. అది టిల్లు స్క్వేర్ ఆబ్వియస్లీ మనం పని చేసాం కాబట్టి ఒక ఎగ్జైటెడ్ ఉంటుంది. బట్ దృశ్యం 2 సార్. ఏ సీక్వెల్ బాగా డిసప్పాయింట్ చేసింది? డిసప్పాయింట్ సార్ అది సీక్వెల్ కాదు తెలియదు కానీ సార్, చిన్నప్పుడు నేను 10th క్లాస్ ఆ టైంలో నుండి చంద్రముఖి చూసాను సార్, చాలా నచ్చింది. నాగవల్లి అన్నది దానికి సీక్వెల్ అయితే మాత్రం అది అసలు చాలా బ్యాడ్ అనిపించింది సార్. అప్పుడు అయ్యో ఏంటిది ఇలా మిస్ఫైర్ అయిపోయింది అన్నట్టు అనిపించింది సార్. ఆర్య కూడా అంతే కదా, ఆర్య 2 కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ చేసుకుని నాకు ఆర్య 2 చాలా నచ్చింది సార్. అసలు ఆ టైంలో ఆ ఫ్రెండ్షిప్ని కొత్త యాంగిల్లో తీసుకొచ్చాడు సార్. స్క్రీన్ ప్లే బలం ఉంటుంది, అరే తప్పు చేసాడు అనిపిస్తుంది, నెక్స్ట్ మూమెంట్లో జస్టిఫికేషన్ వస్తుంది. నాకు ఎందుకు సుక్కు సార్ సినిమాల్లో అన్నీ నచ్చుతాయి. దాంట్లో అంటే ఆయన ఫ్లాప్ సినిమాలు ఇంకా ఎక్కువ నచ్చుతాయి సార్. ఎందుకో 1 ఒక్కడే కానీ ఇది కానీ జగడం సార్, జగడం అట్లాంటివన్నీ చాలా ఎక్కువ ఇష్టం. ఆర్య 2 నాకు పర్సనల్ ఫేవరెట్ సార్. వాటిల్లో అంటే సీక్వెల్స్లో భలే ఉంది అని అనిపించింది. కానీ అది సీక్వెల్ కాదేమో సార్, పేర్లు పెట్టి. ఆయన సుకుమార్ గారు కూడా మాట ఆర్య అనే పేరు పెట్టకపోతే బాగుంది సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్ అట్లాంటిది పేరు పెట్టుంటే సూపర్ ఉండేది. అవునవును కరెక్ట్. ఏంటి వెంటనే రవితేజ గారికి అనుకుంటున్నాను సార్. వెంటనే అదే కొంచెం వర్క్ ఉంది సార్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా ఎక్కువ చేయాల్సిన వర్క్ ఉంది. కథ అయితే చెప్పేశారు? కథ చెప్పాను. ఏ జానర్ అండి? అది కొంచెం సూపర్ హీరో ఫిలిం సార్. సూపర్ హీరో బట్ కామెడీ సార్. అంతే అంటే ఫుల్ అన్న యాక్షన్ అన్నీ ఉంటాయి సార్. బట్ ప్రైమ్ కోర్ అది మిస్ అవ్వకుండా, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా సూపర్ హీరో. సంక్రాంతికి రావాల్సిందే అంటున్నారు? అంటే అప్పట్లో ఉండే సార్. అంటే నేను డిసెంబర్లో సినిమా చేసేస్తే మాస్ జాతర సినిమా సార్కి జాన్లో రిలీజ్ అయ్యి ఉంటే అప్పుడు మేము వేసుకున్న ప్లాన్ సార్. అది కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం రిలీజ్ కొంచెం లేట్ అయింది. దీని తర్వాత కొంచెం వర్క్ ఉంది సార్. మనం ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు?
మేబీ ఆగస్టు తర్వాతే సార్. ఓకే. ఒక 2-3 మంత్స్ అయితే వర్క్ ఉంది సార్, నాకు వర్క్ ఉంది. అంటే మొత్తం అంతా టీం అంతా సెట్ చేసుకోవాలి. సో ప్రీ ప్రొడక్షన్ కొంచెం అది నాకు కూడా కొత్త సార్, అది ఎగ్జైటింగ్. ఆ జానర్ అంటే మేకింగ్ కొత్తగా ఉంటుంది. సో దానికోసం కుర్రోళ్ళు ఫన్ దీని మీద అంతా అసలు ఇదొక ఎగ్జైట్మెంట్. హీరో వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటుంది సార్. సో ఏం లేదు సార్, ముగ్గురు కుర్రోళ్ళు కొత్త కుర్రోళ్ళతో హిట్ కొట్టారంటే మంచి హీరోతో పెద్ద హీరోతో ఇంకా పెద్ద హిట్ కొడతారు. థ్యాంక్ యూ సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమా మీది మ్యాడ్ వన్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే సార్.